విజయవాడలో బోండా ఉమ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సామాజిక వర్గానికి ఇవ్వడానికి అన్ని రకాలుగా చిత్తశుద్ధితో ముందుకు వెళ్తా ఉంది. ఎవరి మాటలకి ఆందోళన చెందవద్దు. ఇచ్చిన మాట ప్రకారం ఈ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. దయచేసి వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి ఈ సామాజిక వర్గానికి ఎవరు ద్రోహం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది. ఆ రోజు మేము ఏదైనా ఆరోపణ చేశామంటే రాజ్య ఆఫ్ కరప్షను, మైనింగ్ మాఫియా, సెజులు అన్నిటి మీద ఆధారాలతో సహా వివిధ దర్యాప్తు సంస్థలకు ఇచ్చాం. ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి ఇచ్చాం, ఆ రోజు కేంద్రానికి ఇచ్చాం. ఎక్కడ వాళ్ళు ఆ రోజు నిర్లక్ష్యం వహించారో దాని ద్వారా కోర్టులకు వెళ్ళాం. ఇవాళ వీళ్ళు ఆధారం లేని ఆరోపణలు, కేవలం ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికే ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కోరినట్టు కనుక విచారణ చేయాలని అంటే రోజుకొక విచారణ చేయాలి, రోజుకొక విచారణ వేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా అర్థం లేని మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడద్దని కూడా కోరుతా ఉన్నా. విచారణలు కాదు, ఈ ప్రభుత్వానికి చాలా పనులు ఉన్నాయి. అభివృద్ధి చేసుకోవాలి, నూతన రాష్ట్రం కట్టుకోవాలి. వీళ్ళు మాట్లాడే ప్రతిదానికి విచారణ వేసుకుని ముందుకెళ్ళటానికి సమయం కూడా ఉండదు ఈ ప్రభుత్వానికి. ఇవాళ మేము కోరుతా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణల్ని, అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టాం. ఆధారాలు సహా బయట పెట్టబట్టే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా కోర్టు కేసులు తిరుగుతూ ఉన్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 9.5 సంవత్సరాల పరిపాలన మీద 28 హౌస్ కమిటీలు వేశారు. నీతి నిజాయితీలతో నిప్పులాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించబట్టే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క ఈగ కూడా వాలినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ 10 సంవత్సరాల పరిపాలనలో ఆ రోజు నిప్పులాగా బయటకు వచ్చారు. తప్పు చేయబట్టే జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాల ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, కుంభకోణాలు, అవినీతి వల్ల 16 నెలలు జైలుకి వెళ్ళాడు. ఇప్పటికీ మేము అదే మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం, మేమే వెళ్తున్నాం కోర్టుకి. మేమే దీని మీద న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నాం. అక్కడ రుజువు చేయమని చెప్పండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పండి. తప్పనిసరిగా ఈ అబద్ధపు వార్తలకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించవలసిందే.